ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినేసాక మా వదినాళ్ళ దొడ్లోకి వచ్చాను, మా ఆడపడుచాళ్ళ దొడ్లోకి. మొక్కలు ఒకసారి చూసి వెళ్దామని. ఆవిడ లేదు, ఊరు వెళ్ళింది. ఇది పొట్ల పింద చూడండి, ఇప్పుడే పడింది ఫస్ట్. పొడవు విత్తనం అనుకుంటా, పొడవుగా ఉంది ఇది. ఈ దొడ్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి గోంగూర. అవి గింజలు ఏమి వేయక్కర్లేదు, ఎప్పటికప్పుడు అవే మొలుస్తాయి. విత్తనాలు పడి వర్షాకాలంలో మొక్కలు వస్తాయి. ఒక 4-5 నెలలన్నా ఉంటుంది గోంగూర. తను వెళ్ళేటప్పుడు కోసుకెళ్ళింది కాస్త. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కాశ్మీర్ బంతి మొక్కలు వచ్చినాయి ఇప్పుడు వర్షాలకి. ఇవి కూడా పూలు పడి మొలిసిన మొక్కలేను. ఈ గుబురంతా విరజాజి, జాజిమల్లి, సన్నజాజి, కాగడామల్లి, ఇన్ని రకాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే విరజాజి పోస్తున్నాయి. ఇవి రోజు రాత్రికి ఇళ్ళే పూలు ఇవి. ఇవి శంకు పూలు. శివుడికి పెట్టుకుంటే చాలా మంచిది ఈ పూలు. శనీశ్వరుడికి కూడా పెడతారు. బులుగు రంగు ఇష్టం అంట శనీశ్వరుడికి. ఇవి కషాయం కూడా కాసుకుంటారు. పైకి ఎక్కిస్తే ఇది కింద పడిపోయి ఇలా ఒత్తుగా ఉంది చెట్టు. ఈ తెల్లగన్నేరు పూలు. ఇవి బచ్చలపండు రంగు గన్నేరు. ఇవి దేవుడికి పెట్టకూడదంట, మాకు తెలియదు. ఈ మధ్యన గుళ్ళో పూజారి గారు గుడికి కొన్ని పూలు పట్టుకెళ్తే ఇంకా తేవద్దమ్మా ఎప్పుడూను, ఈ పూలు పెట్టకూడదు అన్నారు. బహుశా రాముల వారికి పెట్టకూడదో లేకపోతే అసలు ఎవరికి పెట్టకూడదో తెలియదు. తోటకూర కాడలు చూసారా, నేను ఈ మధ్యన కొన్ని తీసుకెళ్ళా. తను ఊరెళ్ళేటప్పుడు కొన్ని పట్టుకెళ్ళింది. నేను కూడా 4 కాళ్ళు పట్టుకెళ్ళి కూర ఉండే, ఇంకా కొంచెం ఉన్నాయి. తోటకూర కాళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ నేల బాగుంటే, కొత్త నేల కొత్త మట్టి వేస్తే బాగా లావుగా అందంగా వస్తాయి. మా ఆడపడుచు ఇక్కడే వంట చేసుకుంటుంది. పొయ్యిది. ఈ మునగ చెట్టు చూడండి, ఇప్పుడు చాలా అందంగా వచ్చింది. బాగా పెద్ద చెట్టు అయ్యాక కొట్టించేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిలకలు ఇవి. ఇలా ఉన్న ఆకు చక్కగా బాగుంటుంది కారపొడి చేసుకోవడానికి. ఇలాంటి ఆకేమో పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ పువ్వులు కూడా కూర వండుకోవచ్చు, కానీ కాయలు కాస్తాయి కదా అని ప్రత్యేకించి పువ్వుల్ని కొయ్యము. మూడు పిందెలు పడ్డాయి, పైన ఏలాడుతున్నాయి. బాగా పొడవు విత్తనమే ఈ చెట్టు. కాయలు ఇవి చూసారా, ఇవి
ఇవి ఒక రకం కనకాంబరాలు. ఈ పువ్వులు చూసారా, పసుపు కుంకుమ పూలు అంటాం మేమైతే. ఇవి కూడా దేవుడికి పెట్టుకోవచ్చు ఈ పూలని. ఇదంతా సిలోన్ బచ్చలే. ఇది కూడా పప్పులో పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఓతప్పాల్లో వేసుకోవచ్చు. ఇదేమో గల్జేరు కాడ, ఇది కాస్త ముదిరిపోయింది. ఈ పువ్వులు చూడండి బాగున్నాయి కదా, కుండీలో పెట్టింది మొక్కని. ఇది ఒక రకం క్రాటను. బూడిద గుమ్మడి మొక్క చూడండి ఎలా పెరిగిపోతుందో. అక్కడ పొట్టలతో కూడా చాలా పెద్దగా పెరిగింది కానీ కాలు పెట్టేలా లేదు. మల్లెపొద ఇది. సీజన్లో ఒక 2 నెలలు పోస్తాయి మల్లెపూలు. 100 వరహాల మొక్క. ఎర్ర మందార మొక్కలు. ఈ పూలు ఎవరో కోసుకెళ్ళిపోయినట్టున్నారు ఈరోజు, అసలు ఏమీ కనిపించట్లా. ఇది గరుడవర్ధన. ఎర్రనిచ్చి మళ్ళీ. ఇది సీతాఫలం మొక్క. ఇప్పుడే ఇలా పూత వస్తుంది. ఇది దేవకాంచనం మొక్క. పూలు బాగా పోస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు పూలు. ఇవి ఆకులు వినాయకుడికి పత్రికి పెట్టుకోవచ్చు. పూలు పూజకి చాలా మంచిది. ఇవన్నీ తులసి మొక్కలు. మేము మాల కట్టి రాముల వారికి ఎప్పుడన్నా రాముల వారికి ఇస్తాము. ఎలుకలు చూడండి మట్టి ఎలా తవ్విపోసినాయో. ఇంటి దగ్గర నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చి తులసమ్మలకి పోస్తాను ఎప్పుడన్నా, రోజు పోయలేను. తులసమ్మలకి నీళ్ళు పోసి అవి రెండు పూలు పట్టుకెళ్తా.